హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. సో క్వశ్చన్ నెంబర్ 4 లో మనకి ఏమడిగారు, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m ఆర్ 3m plus 1. ఓకే, సో 3m ఆర్ 3m plus 1 ఫర్ ఎనీ ఇంటీజర్ m అని చెప్పి మనకి ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో మనకి ఏమడిగా, ఎప్పుడైనా సరే స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ లేదా ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ అని అడిగేటప్పుడు సో మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే ఫార్మాట్ లో మనం తీసుకోవాలి. ఓకే, సో స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m ఆర్ 3m plus 1 అన్నారు కదండి. సో లెట్ ఏ బి ఎనీ నెంబర్ అనుకుందాం. లెట్ ఏ బి ఏ నెంబర్, ఏ అనేది ఒక నెంబర్ అనుకుంటే, అండ్ లెట్ బి బి 3. లెట్ బి బిని 3 అనుకుంటే 3తో మనం ఏని డివైడ్ చేస్తే, ఇఫ్ వి డివైడ్ ఏ విత్ 3, ఓకే, ఇఫ్ వి డివైడ్ ఏ విత్ 3 మనకేం తెలుసు, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం ప్రకారం మనకేం తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్, వేర్ 0 less than or equals to r less than b. సో ఆర్ అనేది బి కంటే చిన్నది ఉంటుంది, 0 అయినా అవ్వచ్చు, 0 కంటే పెద్ద వాల్యూ అయినా అవ్వచ్చు. సో మనం బి ప్లేస్ లో 3 తీసుకున్నాం కదా, లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అని. సో బి 3 అయితే ఆర్ కి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, సో ఆర్ కెన్ బి ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఎందుకంటే 3 అయితే అవ్వదు, ఎందుకంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. సో ఆర్ మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, 0, 1 ఆర్ 2. సో ఆర్ 0 తీసుకుంటే, ఆర్ అనేది మనకి 0 అయితే ఈ ఈక్వేషన్ లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏని ఎలా రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 into q plus 0 అని రాయొచ్చు. ఓకే, ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, 3 into q plus 0 అంటే 3q కదా. సో ఏ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు, 3q హోల్ స్క్వేర్. 3q హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో 9q స్క్వేర్, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్. సో 9q స్క్వేర్. అగైన్ మనం ఈ 9ని 3 into సమ్, మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు, సమ్ 3m ఆర్ 3m plus 1. ఏ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకున్నా 3m కానీ 3m plus 1 కానీ ఫామ్ లో మాత్రమే మనం రాయగలమని చెప్పి మనకి ప్రూవ్ చేయమన్నారు. సో దీన్ని మనం 3తో డివైడ్ చేయాలి. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, 3 into సమ్ 3q స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 3 into 3 9q స్క్వేర్. క్లియర్. సో 3 into 3q స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఈ q స్క్వేర్, q అనేది ఒక నెంబర్, q అనేది మనకు ఒక ఇంటీజర్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r లో q అనేది ఒక ఇంటీజర్. ఓకే, సో q అనేది ఇంటీజర్ అయితే q స్క్వేర్ కూడా ఇంటీజరే అవుద్ది. q స్క్వేర్ కూడా ఇంటీజర్ అయితే q స్క్వేర్ ఇంటూ 3 కూడా మనకి ఇంటీజరే అవుద్ది. సో ఈ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m అనుకుంటే, 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m అనుకుంటే మనకి, సో మనకి ఏమొచ్చుద్ది, ఏ స్క్వేర్ ఏదైతే ఉందో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into సమ్ m అని రాసుకోవచ్చు. క్లియర్. ఎందుకంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r లో q అనేది ఒక ఇంటీజర్. సో q ఇంటీజర్ అయితే q స్క్వేర్ కూడా ఇంటీజర్, q స్క్వేర్ ఇంటీజర్ అయితే q స్క్వేర్ ఇంటూ 3 కూడా మనకి ఇంటీజర్. ఓకే, ఏవైనా రెండు నెంబర్లు మనం మల్టిప్లై చేస్తే మనకి ఇంటీజరే వచ్చింది. సో ఓవరాల్ 3q స్క్వేర్ అనేది ఒక ఇంటీజర్. సో ఈ ఓవరాల్ 3q స్క్వేర్ ని సమ్ నెంబర్ m అనుకుంటే మనం, సో ఏదైతే ఉందో ఏ స్క్వేర్ ని మనం 3q హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం కాబట్టి 9q స్క్వేర్ అనుకున్నాం కాబట్టి, దాన్ని 3 into 3q స్క్వేర్ అనుకున్నాం కాబట్టి 3q స్క్వేర్ ని m అనుకుంటే 3 into 3m అని రాసుకోవచ్చు మనం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3m. ఇది 0, r ఈజ్ ఈక్వల్స్ టు 0కి పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకి ఏమొచ్చుద్ది, a ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 1 వచ్చింది. ఓకే, సో a ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 1 వచ్చింది. ఏ స్క్వేర్ ఏమవుద్ది, మనం దీన్ని స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 1 హోల్ స్క్వేర్. మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం తెలుసు, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ లో మనకి ఏముంది, 3q ఉంది, b ప్లస్ లో మనకి 1 ఉంది. దీన్నే a ప్లస్ b అని రాసుకుంటే ఏ ప్లస్ లో 3q ఉంది, b ప్లస్ లో 1 ఉంది. ఓకే, దీన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాం కదా. సో ఏ స్క్వేర్, ఏ ఇక్కడ 3q ఉంది, సో ఏ స్క్వేర్ ఏమవుద్ది, 3q హోల్ స్క్వేర్. సేమ్ 3q హోల్ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు, 9q స్క్వేర్. సో ఏ ప్లస్ లో మనం 3q పెట్టుకుంటే 3q హోల్ స్క్వేర్ వచ్చింది, 3q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్. సో డైరెక్ట్ గా రాస్తున్నాను, 9q స్క్వేర్ ప్లస్ 2ab, 2 into 3q into 1. ఇది a, 1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి b. సో 2ab అంటే మనకి ఏం తెలుసు, 2 into 3q into
1. So 2 into 3 6, 6 into 1 6 into q 6q. Clear? Plus b square. b అంటే మనకి ఏముంది 1 ఉంది. క్లియర్? b 1 ఉంది కాబట్టి మనకి ఏం తెలుసు 1 స్క్వేర్ మనకి 1. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏం రాయమన్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m plus 1 కానీ లేదా 3m కానీ అన్నారు. సో మనం ఏం చేయాలి దీన్ని 3 తో డివైడ్ చేయాలి. 3m కానీ 3m plus 1 అని కానీ అడిగారు కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 3 అన్నారు. స్క్వేర్ అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 3 లేదా మల్టిపుల్ ఆఫ్ 3 plus 1 అన్నారు. సో మనం దీన్ని 3 తో డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. 9q స్క్వేర్ ని 3 తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చుది 3 into 3q స్క్వేర్. ఓకే, ప్లస్ 6q ని మనం 3 తో డివైడ్ చేస్తే ఏమొచ్చుది 3 into 2q. 3 into 2 6 into q 6q అవుతుంది. 3 into 3q స్క్వేర్ 3 into 3 9 into q స్క్వేర్ 9q స్క్వేర్ అవుతుంది. ప్లస్ 1 ని మనం 3 తో డివైడ్ చేయలేం, సో 1 అని ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి మనం 3 కామన్ తీయొచ్చు కదా. దీంట్లోనూ 3 ఉంది, దీంట్లోనూ 3 ఉంది. సో డిస్ట్రిబ్యూటివ్ లా వాడి మనం 3 కామన్ తీయొచ్చు. సో 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 3q స్క్వేర్ ప్లస్ 3 into 2q ప్లస్ 1 ని మనం ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ లో 3 కామన్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 3 into 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 కామన్ తీసాం కాబట్టి 2q ప్లస్ 1 మనకి బయట ఉంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు q అనేది ఇంటీజర్ కాబట్టి q స్క్వేర్ కూడా ఇంటీజర్, q స్క్వేర్ కూడా ఇంటీజర్ కాబట్టి 3 into q స్క్వేర్ కూడా ఇంటీజర్. ఈ ఫస్ట్ టర్మ్ కూడా ఇంటీజర్, 3q స్క్వేర్ అనేది మనకి ఇంటీజర్. ఓకే, సో 3q స్క్వేర్ అనేది కూడా మనకి ఇంటీజర్ అండ్ 2q కూడా మనకి ఇంటీజర్. ఓకే, ఎందుకంటే q అనేది ఇంటీజర్ కాబట్టి. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుద్ది 3q స్క్వేర్ ప్లస్ 2q. సో ఇది కూడా ఓవరాల్ ఇంటీజర్. ఈ ఓవరాల్ ఇంటీజర్ ని మనం m అనుకుంటే, ఓకే 3q స్క్వేర్ ప్లస్ 2q ఈజ్ ఈక్వల్స్ టు m అనుకుంటే ఈ ఓవరాల్ ఇంటీజర్ ప్లస్ లో మనం m పెట్టుకోవచ్చు కదా. సో దిస్ ఇంప్లైస్ 3 into m, మనకి ఇక్కడ ప్లస్ 1 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ 1. సో ఏం చేసాం ఏదైనా స్క్వేర్ ని మనకి 3m కానీ లేదా 3m plus 1 కానీ ఫామ్ లో రాస్తాము అని చెప్పి రాయొచ్చు అని చెప్పి మనకి ప్రూవ్ చేయమన్నారు. సో మనకి ఏంటి ఏదైనా నెంబర్ సమ్ నెంబర్ ఏ అనేది మనం తీసుకున్నాం, ఏ అని ఒక నెంబర్ తీసుకున్నాం, బిని 3 అనుకున్నాం. సో మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r అని రాసుకోవచ్చు. సో r అనేది 0 కంటే ఎక్కువ లేదా 0కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, b కంటే తక్కువ అవ్వాలి. సో దాని ప్రకారం మనకు r వాల్యూస్ ఏమేమి రావచ్చు 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. ఓన్లీ ఇవే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో r ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే a ఈజ్ ఈక్వల్స్ టు 3q అవుద్ది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్ అవుద్ది. 9q స్క్వేర్ ని 3 into సమ్ 3q స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 3q స్క్వేర్ ని m అనుకుంటే 3 into m 3m అని రాసుకోవచ్చు. r ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకి a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 అవుద్ది. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చుద్ది 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1 వచ్చింది. ఈ రెండింటిలో నుంచి మనం 3 కామన్ తీస్తే 3 into 3q స్క్వేర్ ప్లస్ 2q అనేది మనకు వచ్చింది. సో 3q స్క్వేర్ ప్లస్ 2q మళ్ళీ అగైన్ 1 అనుకుంటే సో 3m ప్లస్ 1 అని రాయొచ్చు. నెక్స్ట్ కేసు ఏంటి, నెక్స్ట్ కేసు మనకి r ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, దాన్ని సాల్వ్ చేద్దాం. సో r ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే మనకి ఏమొచ్చుద్ది a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఓకే, a 3q ప్లస్ 2 అయితే దిస్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడే డిస్కస్ చేసాం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని. సో దీన్ని నేను ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ 9q స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 into 3q into 2 2 into 2 2 into 3 6 6 into 2 12q క్లియర్ 2ab 2 into 3q 2 into 3q 6q వచ్చింది. 6q into b 6q into 2 ఇదేమో మనకి 12q వచ్చింది. ఓకే, ప్లస్ b స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు 2 స్క్వేర్ అనేది 4. ఓకే, మనకి 3m కానీ 3m ప్లస్ 1 ఫార్మెట్ లో రాయమన్నారు కానీ 3 తో డివైడ్ చేద్దాం. సో దీన్ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. దాన్ని ఏమైనా రాయొచ్చు 3 into 3q స్క్వేర్ అని రాయొచ్చు. ప్లస్ దీన్ని కూడా 3 తో డివైడ్ చేస్తే 3 4 12 కాబట్టి అగైన్ రిమైండర్ 0 వచ్చింది. 3 into 4q అని రాయొచ్చు. దీన్ని డివైడ్ చేస్తే 4ని డివైడ్ చేస్తే 3 1 జా 3 మనకి 1 రిమైండర్ వచ్చింది. దాన్ని ఏమని రాసుకోవచ్చు 3 into 1 ప్లస్ అగైన్ మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అప్లై చేస్తే 3 into 1 ప్లస్ 1 a ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ 1. సో b ఈజ్ ఈక్వల్స్ టు 3 q ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 3 into 1 ప్లస్ 1 అని రాయొచ్చు. క్లియర్, సో 3 into 1 ప్లస్ 1 అని రాసుకున్నాం. సో దీన్ని ఓవరాల్ గా ఈ ఫస్ట్ 3 టర్మ్స్ లోను 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఫస్ట్ 3 టర్మ్స్ లో మనం 3 కామన్ చేస్తాం. అగైన్ ఇక్కడ ప్లస్ 1 ఇంకోటి ఉంది కాబట్టి ప్లస్ 1. ఓకే,
సో ఏదైతే ఈ నెంబర్ ఉందో 3q² + 4q + 1 అనేది మనం m అనుకుంటే సో 3 × m + 1 క్లియర్. సో మనకి థర్డ్ కేసుకి ఏమొచ్చింది, r 2 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, a 3q + 2 వచ్చింది. దానికి స్క్వేర్ చేస్తే మనకి 9q² + 12q + 4 వచ్చింది. 4ని 3 + 1 అని రాసుకోవచ్చు. మీకు సింప్లిఫైగా ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇలా రాసుకోవచ్చు. 4ని 3తో డివైడ్ చేస్తే క్వశ్చన్ 1 వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది. అగైన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, 3 × 1 + 1 అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ 3 టర్మ్స్ లో మనకి 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీసాం. సో రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం అన్ని ఇంటీజర్స్, q ఇంటీజర్ కాబట్టి q² ఇంటీజర్, q² ఇంటీజర్ కాబట్టి 3q² కూడా ఇంటీజర్, 4q కూడా ఇంటీజర్, 1 అనేది ఇంటీజర్. సో అన్నింటినీ యాడ్ చేస్తే మనకు ఒక ఇంటీజర్ వచ్చింది, దాన్ని m అనుకున్నాం. సో 3 × m + 1 అనే ఫామ్ లో మనం రాసుకోవచ్చు. ఓకే, సో r 0 అనుకుంటే మనకి 3m ఫామ్ లో రాయొచ్చు. ఫర్ r 0, ఫర్ r 1 or 2కి మనం 3m + 1 ఫామ్ లో రాయొచ్చు.